ఈరోజు కరెంట్ టాపిక్ వచ్చేసరికి అగ్నిపత్ మీద. సో ఎందుకంటే ప్రజెంట్ దీని మీద చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి కదా. సో ఎందుకు ఇష్యూస్ జరుగుతున్నాయి అని తెలుసుకునే ముందు అసలు అగ్నిపత్ అంటే ఏంటి, ఇంకా ఈ అగ్నిపత్లో ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, సో ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ వల్లే కదా ప్రజెంట్ నిరసనలు అనేవి జరుగుతున్నాయి. సో అవేంటో చూద్దాం. సో దీన్ని అగ్నిపత్ రిక్రూట్మెంట్ పాలసీ అంటారు. సో ఈ రిక్రూట్మెంట్ అంటే ఏంటంటే ఇక్కడ ఆర్మ్డ్ ఫోర్సెస్లో యూత్ని ఎక్కువగా రిక్రూట్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఓన్లీ యూత్నే రిక్రూట్ చేస్తుంది. సో ఎందుకు చేస్తుంది అంటే యూత్ అంటే ఒక ఎనర్జీకి సింబల్. ఓకే, సో మన ఇండియాకి సర్వీస్ చేయడానికి యూత్ ఎక్కువ ఉండాలి. ఓకే, ఎక్కువ ఉండాలి అని చెప్పేసి ఈ స్కీమ్ అనేది మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ప్రవేశపెట్టారనమాట. ఓకే, ఇంకొక ఇష్యూ వచ్చేసరికి అన్ఎంప్లాయ్మెంట్ తగ్గించడానికి. ప్రజెంట్ చాలామంది యూత్ ఎంప్లాయ్మెంట్ లేక చాలా కష్టాలు పడుతున్నారు కదా. సో వాళ్ళకు కూడా ఒక జీవనాధారం ఇచ్చినట్టు ఉంటుంది, అట్లాగే దేశానికి కూడా సేవ చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి ఈ స్కీమ్ అనేది తీసుకొచ్చారనమాట. ఓకే, ఇంకా నేను లాస్ట్ వచ్చేసరికి అసలు మెయిన్ గోల్ ఏంటో నేను లాస్ట్లో చెప్తాను ఇదంతా చూసిన తర్వాత. ఓకే, సో దీన్ని రాజ్నాథ్ సింగ్ ప్రవేశపెట్టారనమాట, డిఫెన్స్ మినిస్టర్. ఓకే, సో దీని యొక్క టర్మ్ వచ్చేసరికి 4 years అండి. 4 years అంటే వీళ్ళు టెంపరీ పీరియడ్ అనమాట. ఈ 4 yearsలో 6 months స్టార్టింగ్ ట్రైనింగ్ ఇస్తారు. ఈ 4 years సర్వీస్లో ఉన్నట్టే, సర్వీస్ చేస్తారు కానీ నాన్ ఆఫీసర్ అథారిటీ, జస్ట్ సర్వీస్లో ఉంటారు కానీ ఒక మంచి అథారిటీ అంటూ ఏది ఉండదు. ఓకే, సో 4 years తర్వాత వాళ్ళ యొక్క వర్క్ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని, ఇంకా టెస్ట్ ఏదైనా పెడితే దాన్ని బేస్ చేసుకొని రిమైనింగ్ 15 years అనేది ఎక్స్టెండ్ చేస్తారనమాట. ఓకే, అంటే 25% అనేది వాళ్ళు రెగ్యులరైజ్ చేస్తారు. 25% అంటే 100 మెంబర్స్లో 25 మెంబర్స్ని వీళ్ళు రిమైనింగ్ 15 yearsని ఎక్స్టెండ్ చేస్తారు. సో ఇక్కడ 15 years చేసిన వాళ్ళకి పర్ ఇయర్ వచ్చేసరికి 11 lakh శాలరీ ఉంటుందండి. ఓకే, సో వాళ్ళకి మంచి అథారిటీ ఉంటుంది. ఇంకా ఈ రిక్రూట్మెంట్లో పాల్గొన్న వాళ్ళందరినీ అగ్నివీర్ అంటారు, అంటే అగ్నివీరులు అని పిలుస్తారనమాట. ఓకే, సో ఈ 4 years చేస్తారు కదా. 4 yearsలో ఫస్ట్ ఇయర్లో వీళ్ళకి శాలరీ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఫస్ట్ ఇయర్లో వచ్చేసరికి పర్ మంత్ 30,000 రూపీస్ శాలరీ ఉంటుంది. ఇందులో 21,000 రూపీస్ శాలరీ అనేది డైరెక్ట్గా ఆ రిక్రూట్ అయిన సర్వీస్లో ఉన్న అగ్నివీర్స్కి వెళ్తుంది అనమాట. ఓకే, ఇంకా రిమైనింగ్ 9,000 రూపీస్ అనేది అగ్నివీర్ కార్పస్ ఫండ్ అనేది ఒకటి రైజ్ చేశారనమాట సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. సో ఆ ఫండ్లోకి 9,000 రూపీస్ వెళ్ళిపోతుంది. ఇంకా సెకండ్ ఇయర్ వచ్చేసరికి 33,000 రూపీస్ శాలరీ ఉంటుంది. ఇక్కడ 3,000 రూపీస్ పెంచారండి. సో ఇందులో వచ్చేసరికి 9,900 రూపీస్ అనేది ఫండ్లోకి ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. ఇంకా థర్డ్ ఇయర్ వచ్చేసరికి 36,500 రూపీస్ శాలరీ ఉంటుంది. ఇందులో వచ్చేసరికి 10,950 రూపీస్ అనేది కార్పస్ ఫండ్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా ఫోర్త్ ఇయర్లో వచ్చేసరికి 40,000 రూపీస్ శాలరీ ఉంటుంది. ఇందులో వచ్చేసరికి 12,000 రూపీస్ అనేది ఫండ్లోకి వెళ్ళిపోతుంది. సో ఓవరాల్గా 4 yearsలో ఫండ్లోకి వెళ్ళిన అమౌంట్ ఎంత అంటే 5,02,000 రూపీస్ అండి. ఓకే, అంటే ఫండ్లోకి వెళ్ళిన అమౌంట్ 5,02,000 రూపీస్. ఓకే, సో ఆ 5,02,000 రూపీస్కి మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు 5,02,000 రూపీస్ని యాడ్ చేసి టోటల్ దానికి, ఓకే, సో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా వేసుకొని దానికి ఇంట్రెస్ట్ వేసుకొని 11,71,000 రూపీస్ అనేది ఇచ్చేస్తారనమాట. ఈ 4 years తర్వాత రిక్రూట్ అయిన ప్రతి ఒక్కరికి ఇచ్చేస్తారనమాట. ఇంకొకటి ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ అనేది దీనికి కట్టాల్సిన అవసరం లేదు. ఓకే, ఇంకా ఇక్కడ చేసే ప్రతి ఒక్కరికి ఒక స్పెసిఫిక్గా ఎకనామిక్ ప్యాకేజ్ అంటూ ఉంటుంది. ఇంకా ఒక అగ్నివీర్ సర్టిఫికేట్ కూడా ఇస్తారనమాట, అది మనకి బయట యూజ్ అవుతుంది. ఓకే, సో దీని ఎలిజిబిలిటీ వచ్చేసరికి 17.5 years నుంచి 21 years లోపున్న వాళ్ళని రిక్రూట్ చేస్తుంది అనమాట. ఓకే, ఇంకా దీని యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటంటే 10th ఇంటర్ నుంచి అనమాట. ఓకే, 10th నుంచి ఇంటర్ లోపు అనమాట ఎడ్యుకేషన్, ఇది క్వాలిఫికేషన్ అనమాట. ఓకే, ఇంకా లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది, అంటే 48 lakh రూపీస్ అనేది లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుందన్నమాట. ఇన్ కేస్ కదా సర్వీస్లో కనుక ఒకవేళ హ్యాండిక్యాప్ అయితే కనుక ఏదన్నా
జరిగితే కనుక వాళ్ళకి ఒకవేళ 100% వాళ్ళు హ్యాండిక్యాప్డ్ అయితే కనుక 44 lakh రూపీస్ అనేది ఇచ్చేస్తారు. ఒకవేళ అతనికి జరిగిన నష్టం 75% ఉంటే కనుక 25 lakh ఇస్తారు. 50% జరిగితే కనుక 15 lakh అనేది ఇచ్చేస్తారనమాట. ఓకే. సో ఇన్ కేస్ ఈ 4 years తర్వాత వాళ్ళు ఎగ్జిట్ అయితే ఓకే, వాళ్ళకి మనం చెప్పాం కదా ఆల్రెడీ మనకి ఫండ్కి మనం ఇచ్చింది ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు వేసుకున్నది కలిపి 11,71,000 అనేది మనకి ఇచ్చేస్తారు ఇన్ కేస్ 4 years తర్వాత మనం ఎగ్జిట్ అయితే. ఓకే. సో ఓవరాల్గా మనకి 40 నుంచి 50,000 మందిని తీసుకుంటారనమాట. ప్రజెంట్ వచ్చేసరికి 46,000 యూత్ని అనేవాళ్ళు రిక్రూట్ చేస్తున్నారనమాట. ఓకే. ఓకే, మరి 25% అనేది నెక్స్ట్ 15 yearsకి ప్రమోట్ చేస్తారని చెప్పాం కదా. సో చాలా చిన్న పర్సంటేజ్ మాత్రమే నెక్స్ట్ 15 yearsకి ఎక్స్టెండ్ చేస్తున్నారు. మరి రిమైనింగ్ 75% యూత్ అనేవాళ్ళు ఏమైపోవాలి అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అనమాట. సో సెంట్రల్ గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే కనుక వీళ్ళకి ఏంటంటే ఒక మంచి అగ్నిపథ్ సర్టిఫికేట్ అని ఇస్తారు. ఓకే, దీనివల్ల యూజ్ ఉంటుంది. ఇంకొచ్చేసరికి ఇండస్ట్రియల్ లోన్ అన్నమాట. ఇండస్ట్రియల్ లోన్ ఏదైనా పెట్టుకుంటే వాళ్ళకి శాంక్షన్ చేస్తారనమాట. ఇంకొకటి ఫ్యూచర్ జాబ్స్లో ఇంకేదైనా జాబ్లో వీళ్ళు కనుక నోటిఫికేషన్ వచ్చి వీళ్ళు కనుక అప్లై చేసుకుంటే వీళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ అనేది గవర్నమెంట్ ఇచ్చిద్ది అనమాట. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ 4 years అనేది గవర్నమెంట్ అంటే ఇండియాకి సర్వీస్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి ప్రయారిటీ ఉంటుంది అని చెప్పేసి మన సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుందన్నమాట. ఓకే. సో ద మెయిన్ గోల్ ఏంటంటే మనకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ డిఫెన్స్ మీద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచాలి అని ఫిక్స్ అయ్యిందనమాట మన సెంట్రల్ గవర్నమెంట్. ఎందుకనంటే ఇప్పటి వరకు చూసాము కదా మనం డిఫెన్స్లో పెట్టే ప్రతిసారి బడ్జెట్లో ఎక్కువ అమౌంట్, సో మోర్ దాన్ ది హాఫ్ అమౌంట్ అనేది శాలరీస్కి పెన్షన్స్కి సరిపోతుంది. ఓకే, అంటే ఈ డిఫెన్స్లో పనిచేసే ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్లో పనిచేసే వాళ్ళకి ఇచ్చే శాలరీ కంటే రిటైర్ అయిపోయి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి ఇవ్వడానికి పెన్షన్స్కి ఎక్కువ అమౌంట్ అయిపోతుంది. ఓకే, అర్థమైంది అనుకుంటా. సో వాళ్ళకి ఇచ్చే పెన్షన్స్ని తగ్గించాలి అనుకొని కానీ సర్వీస్ అయితే చేయించాలి, వాళ్ళకి శాలరీ ఇవ్వాలి కానీ పెన్షన్స్ని తీయాలి అని ఫిక్స్ అయ్యింది. సో ఆ పాయింట్ని బేస్ చేసుకొని యూత్ని తీసుకొచ్చినప్పుడు ఏంటంటే 4 years చేయించుకొని టెంపరీ పీరియడ్ అని చెప్పేసి వాళ్ళని అక్కడ ఆపేసి రిమైనింగ్ 15 years కంటిన్యూ చేసేది 25% మందిని. సో ఇక్కడ ఏమవుతుందంటే 4 years చేస్తున్నారు. 4 years చేసి ఇన్ కేస్ వాళ్ళకి ఏమైనా కానీ ఏముండదు అనమాట, అంటే మనీ ఇచ్చేస్తారు కానీ పెన్షన్ అయితే మాత్రం లైఫ్లో రాదనమాట. సో ఇక్కడ ఏంటంటే ఎక్స్ట్రా మనీ అనేది ఎక్స్పెండ్ చేయడాన్ని తగ్గించాలి అనుకుందనమాట మన సెంట్రల్ గవర్నమెంట్. సో ఈ పెన్షన్స్కి ఎక్స్ట్రా శాలరీస్ ఇచ్చే కంటే ఒక మంచి యూత్ ఎంప్లాయ్మెంట్ని తీసుకొచ్చి పెన్షన్స్ లేకోకుండా సర్వీస్ చేయించుకోవాలి అని అనుకుందనమాట. ఓకే. సో మరి నిరసనలు ఎందుకు చేస్తున్నారు అంటే ఇక్కడ కొన్ని నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయన్నమాట. అంటే ప్రజలు వేటి మీద దృష్టి పెట్టారంటే ఈ 4 years చేస్తారు కదా, చేసిన తర్వాత ఆటోమేటిక్గా బయటకు వచ్చేయాలి. 25% అంటే రిమైనింగ్ 75% అనే బయటకు వచ్చేసేయాలన్నమాట ప్రజలు. సో వాళ్ళ పొజిషన్ ఏంటంటే డిఫికల్ట్ టు ఫైండ్ ఎనదర్ జాబ్. 4 years చేసి బయటకు వచ్చారు కదా, వాళ్ళు జాబ్ ఎత్తుక్కోవడానికి కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. ఇంకా పెన్షన్ అనేది లేదు, ఎందుకంటే 4 years కష్టపడి చేశారు అంటే పెన్షన్ మీద కొంచెం ఉంటుంది. సో పెన్షన్ అనేది లేదు, ఇక్కడ జాబ్ సెక్యూరిటీ లేదు. మెయిన్గా యూత్ అయినా ఎవరైనా కానీ ఒక పని చేస్తున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళకి జాబ్ సెక్యూరిటీ ఉండాలి.
సో జాబ్ సెక్యూరిటీ కోసమే వాళ్ళు గవర్నమెంట్ జాబ్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. సో 4 years చేసినా కానీ వాళ్ళకి జాబ్ సెక్యూరిటీ అనేది లేదన్నమాట. ఓకే, ఇంకా మనకి 6 months ట్రైనింగ్ ఇస్తారు. సో ఆ ట్రైనింగ్ అంతా వేస్ట్, అంత కష్టపడి ట్రైనింగ్ తీసుకున్నా కానీ వేస్టే అనమాట. ఎందుకంటే 4 yearsలో ఎట్లాగో ఇంటికి వచ్చేయాలి కదా. సో ఇవి నెగిటివ్ పాయింట్స్ అనమాట. అంటే ప్రజలు నెగిటివ్గా వీటిని రిసీవ్ చేసుకున్నారు. సో వాళ్ళకి నెగిటివ్గా కనిపిస్తుంది అనమాట. సో ఇందులో పాజిటివ్స్ కూడా ఉన్నాయి. సో పాజిటివ్స్ ఏంటంటే యూత్ యొక్క ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, అంతేకాదు యూత్ యొక్క హ్యాండ్ అనేది ఉంటుందన్నమాట మన ఇండియా సర్వీస్లో. ఓకే, ఇంకా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచుతారు. డిఫెన్స్కి సంబంధించిన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచడానికి దృష్టి ఎక్కువ పెడుతుందన్నమాట. ఈ శాలరీస్, పెన్షన్స్ ఇవి తగ్గించుకొని మన యొక్క డిఫెన్స్ అనేది ఇంకా ఎక్కువగా బలంగా తయారవ్వాలి అని చెప్పేసి వాటి మీద దృష్టి పెడతారనమాట. ఓకే, ఇంకా సెక్యూరిటీని ఎక్కువ స్ట్రెంథెన్ చేస్తారనమాట. ఓకే, ఇంకా యావరేజ్ ఏజ్ అనేది 32 నుంచి 26కి తగ్గించే అవకాశం ఉందన్నమాట. ఇంకా ఆల్ ఇండియా ఆల్ క్లాస్ రిక్రూట్మెంట్ అనమాట. అంటే ప్రతి ఒక్కరూ మన ఇండియాకి సర్వీస్ చేయడానికి ప్రతి ఒక్కరి హ్యాండ్ అనేది ఉంటుందన్నమాట. ఇంకా ఫ్యూచర్ రెడీ సోల్జర్స్, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రజెంట్ ఎవరి మీద ఎవరు వార్ చేస్తున్నారో తెలియదు, అనుకోకుండా చాలా వార్స్ అనేవి మనకు తెలియకుండానే జరిగిపోతున్నాయి. రీసెంట్గా రష్యా యుక్రెయిన్ కూడా అలాగే జరిగింది కదా. సో ఇన్ కేస్ మన మీద అలా ఎవరైనా వస్తే కనుక మనం ఎప్పుడు రెడీగా ఉండాలి. సో రెడీగా ఉండాలి అంటే నార్మల్గా ఉండే ప్రజలు వార్ చేయడం చాలా కష్టం అన్నమాట. సో ప్రతి ఒక్కరు ఇంటికి ఒక్కరన్నా వెళ్ళారనుకో ఈ 4 years సర్వీస్ చేయడానికి. సో ఆ వార్ ఇష్యూ జరిగేటప్పుడు కనుక ప్రతి ఒక్కరు ముందుకు వస్తారనమాట. అంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా వార్ జరిగేటప్పుడు సోల్జర్స్ కావాల్సి వచ్చి ఉంటే కనుక పిలిచినప్పుడు ఆల్రెడీ 4 years చేసిన వాళ్ళకి అన్నీ తెలిసి ఉంటాయి కదా. సో వాళ్ళు ఏంటంటే ముందు వెనక ఆలోచించుకోకుండా డైరెక్ట్గా సర్వీస్లోకి వెళ్ళిపోయే కెపాసిటీ అనేది ప్రజల్లో ఉంటుందన్నమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకా మన ఇండియాలో ఈ స్కీమ్ తీసుకురావడం అనేది చాలా పాజిటివ్గానే ఉంది. సో ఇక్కడ ఏంటంటే శాలరీ మీద, పెన్షన్ మీద కాన్సన్ట్రేట్ చేయకోకుండా ఇండియాకి సర్వీస్ చేయాలి అని చెప్పేసి ఎవరైనా కనుక ఇష్టపడితే కనుక వాళ్ళకి పాజిటివ్గానే రిసీవ్ అవుతుంది. సో ఇంకా నెగిటివ్గా రిసీవ్ చేసుకునే వాళ్ళు ఏంటంటే పెన్షన్ మీద, శాలరీ మీద వాళ్ళు డిపెండ్ అయి ఉంటారు. సో ఇక్కడ మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఫ్రీగా ఏం పని చేయించుకోవట్లేదు. సో మనకి మంత్ అంతా శాలరీ ఇస్తుంది కదా. ఇంకా 4 years అయిపోయిన తర్వాత కూడా ఎక్కువ అమౌంట్ ఇస్తుంది ఒకవేళ శాలరీని బేస్ చేసుకుంటే. సో ఇదైతే పాజిటివ్గా ఉంది. కొన్ని కంట్రీస్లో అయితే ఈ యొక్క యూత్ అనేవాళ్ళు సర్వీస్ చేయడం మ్యాండేటరీ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇజ్రాయెల్ కానీ, నార్త్ కొరియాలో కానీ చూసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు సర్వీస్ అనేది చేయాల్సిందే. సో మన ఇండియాలో వచ్చేసరికి అంత మ్యాండేటరీగా ఏం పెట్టలేదు, మన ఇష్టం అన్నమాట, మనం వెళ్ళొచ్చు. ఓకే, సో ప్రజెంట్ నిరసనలు చేయడానికి గల కారణం అదే ఏంటంటే పెన్షన్ ఉండదు. ఈ 4 years చేసుకున్నాక సెక్యూరిటీ ఉండదు కదా, పెన్షన్ ఉండదు. ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే ఇంత కష్టపడి అన్ని టెస్టులు పాస్ అయ్యి ఎగ్జామ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఎగ్జామ్ లేకుండా రిక్రూట్ చేయడం అనేది వాళ్ళకి బాధగా అనిపించింది అనమాట. మేము అన్ని టెస్టులు పాస్ అయ్యి, మెడికల్ టెస్ట్ పాస్ అయ్యి, రన్నింగ్ టెస్ట్ అని, ఆ టెస్ట్ ఈ టెస్ట్ అన్నీ పెట్టారు, ఇంకా ఎగ్జామ్ కూడా రాసి మేము పాస్ అయ్యి రిక్రూట్ అయ్యి ఇండియాకి సర్వీస్ చేసి ఒక జాబ్ అనేది సాధించాలని చెప్పి వెయిట్ చేస్తున్నారు కదా. సో వాళ్ళకి వచ్చేసరికి డిసప్పాయింట్ అయ్యారనమాట. ఎందుకంటే వీళ్ళు కష్టపడింది వృధా అయిపోతుంది. వీళ్ళు కష్టపడింది బయటికి తెలియకోకుండా అందరితో పాటు సమానంగా ఏ టెస్ట్ లేకుండా తీసేసుకుంటున్నారు కదా. సో అందుకని వీళ్ళు అలా బాధపడ్డారు అన్నమాట. సో దానివల్ల నిరసనలు అనేవి జరుగుతున్నాయి. ఓకే.